నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గిరిజన గురుకుల పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉపాధ్యాయుల హాజరు రికార్డులు, డైనింగ్ హాల్ను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. డైట్ మెనూ సరిగా మెయింటైన్ చేయట్లేదంటూ సిబ్బందిపై మండిపడ్డారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తానంటూ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ హెచ్చరించారు. గిరిజన సంక్షేమ శాఖ యొక్క గురుకుల పాఠశాలని రెసిడెన్షియల్ స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది. టీచర్లలో కొంచెం అలసత్వం ఉంది. 7 మంది టీచర్లు సీఎల్లో ఉన్నారు. అంతమందిని ఇవ్వకూడదు సీఎల్గా. వాళ్ళ యొక్క క్లాసెస్ కూడా సరిగా అడ్జస్ట్ చేయలేదు. బట్ వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలాంటి రిపీట్ కావాల్సి చెప్పడం జరిగింది. రెండవది, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇది కూడా డైనింగ్ని కూడా చూసాం. కూరగాయలు మెనూ పాటించడం లేదని దృష్టిలో వచ్చింది. ఆ కాంట్రాక్టర్ని కూడా యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా నేను మాట్లాడతారు. అదేవిధంగా ఖచ్చితంగా మెనూ పాటించాలని డిప్యూటీ వార్డెన్కి హెచ్చరణ చేయడం జరిగింది. మళ్ళొకసారి రిపీట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం జరిగింది. అదేవిధంగా పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్. బట్ కొంత ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. సో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి. ఆ ల్యాబ్సెస్ని కూడా వాళ్ళకు అందరికీ ప్రిన్సిపాల్స్కి, వైస్ ప్రిన్సిపాల్కి చెప్పడం జరిగింది. సో ఫుడ్ కూడా నేను టేస్ట్ చేయడం జరిగింది. బాగానే ఉంది. సాంబార్ కూడా బాగానే ఉంది. కర్రీ ఇప్పుడు వండబోతున్నాను.